కాకినాడ ప్రజలకు ఎటువంటి అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పర్లవపేటలో 8,15,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ను ఎమ్మెల్యే ద్వారంపూడి సోమవారం ప్రారంభించారు. సుమారు 2,052 టిడ్కో గృహ సముదాయాలతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలిగేలా ఈ సబ్ స్టేషన్ నిర్మాణమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త సబ్ స్టేషన్ వల్ల స్థానికంగా ఉండే టిడ్కో నివాసాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఎలాంటి లో వోల్టేజ్ సమస్య లేని విద్యుత్ను అందించగలమన్నారు. బీచ్ రోడ్లో కూడా త్వరలోనే అధిక సామర్థ్యం కలిగిన మరో సబ్స్టేషన్ నిర్మాణం కాబోతోందన్నారు. జగన్నాథపురం ప్రాంతానికి కూడా 2 సబ్స్టేషన్లు అవసరమని, అవి కూడా పూర్తయితే కాకినాడ నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అవాంతరాలు, లో వోల్టేజ్ లేని నాణ్యమైన విద్యుత్ పూర్తి స్థాయిలో అందించగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్, డిఈ జి ప్రసాద్, డిఈఈ జీవీఎల్ శ్రీనివాస్, ఏఈలు పిఎస్వి ప్రసాద్, సునీల్ కుమార్, జి సత్యనారాయణ, కన్స్ట్రక్షన్స్ డిఈ డేవిడ్, ఏడీఈ ఉషారాణి, రిటైర్డ్ ఏఈ నెక్కంటి ఆదినారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు వాసుపల్లి కృష్ణ, ధనలక్ష్మి, కోనాడ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సొప్పల్ కాలనీలో 33/11 kVA ఒక సబ్స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఒక 6 నెలల క్రితం నేను వంగగీత మేడం గారు, ఎంపీ మేడం గారు చేతుల మీదుగా ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇమీడియట్గా అధికారులందరూ కూడా శ్రద్ధ వహించి, కాంట్రాక్టర్ గారు కానీ అధికారులు కానీ ఇమీడియట్గా వితిన్ 3-4 monthsలోనే కంప్లీట్ చేస్తారు దీన్ని. ఇక్కడ సబ్స్టేషన్ రావడం చాలా అవసరం, ముఖ్యంగా టిడ్కో హౌసెస్కి. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ టిడ్కో హౌసెస్ కోసం ప్లాన్ చేసిన చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఏరియాలో రాబోయే 4-5 years వరకు కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. కనుక అడిగిన వాళ్ళందరూ కూడా పవర్ ఇచ్చే అవకాశాన్ని మనకి ఈ సబ్స్టేషన్ ద్వారా కలుగుతుందని తెలియజేసుకుంటూ, సుమారు 8 కోట్ల రూపాయలతో ఈ సబ్స్టేషన్ నిర్మించాం. సో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద సబ్స్టేషన్ కూడా బీచ్ రోడ్లో కట్టాలని ప్లాన్ చేస్తున్నాం. సో త్వరలోనే కాకినాడ వరకు లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. కానీ జగన్నాథపురంలో లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది. జగన్నాథపురంలో ఒక 2 సబ్స్టేషన్ రిక్వైర్మెంట్ ఉంది. త్వరలోనే ఆ సమస్య కూడా పరీక్షిస్తామని తెలియజేసుకుంటాం.